హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటంటే, వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. వేరియబుల్స్‌ని మనం ఏమనుకోవచ్చంటే, ఒక డబ్బాలాగా అనుకోవచ్చనమాట. ఆ డబ్బాలో మనం వేరే వేరే వాల్యూస్‌ని మనం దాచిపెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇక్కడ వేరియబుల్ 1 ఈక్వల్ టు 21. ఈ 1 అనే డబ్బాలో ఈ 21 అని మనం పెడుతున్నాం. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ వేరియబుల్ 2 అనే డబ్బాలో ఈ హలో వరల్డ్ అని దాచిపెడుతున్నాం అనమాట. ఓకేనా? సో, అలాగా మనం వేరియబుల్స్ క్రియేట్ జేసి వేరియబుల్ అంటే ఇంక డబ్బాల్లా క్రియేట్ జేసి ఈ వేరే వేరే వాల్యూస్‌ని మనం అందులో దాచిపెట్టొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ వేరియబుల్ క్రియేషన్ ఉంది గదా! ఇలాగ ఒక వేరియబుల్ క్రియేట్ జేస్తాం అనుకున్నాం గదా! ఆ వేరియబుల్‌లో 2 జరుగుతున్నాయన్నమాట. అదేంటంటే ఒకటి డిక్లరేషన్, ఇంకొకటి అసైన్‌మెంట్. ఓకేనా? మీరిక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ వార్ నంబర్ 2 అన్నాను. ఓకేనా? ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చి ఏం వాల్యూ ఆ డబ్బాలో పెట్టలేదు. సో, ఇక్కడేం జరుగుతుందంటే ఆ వార్ నంబర్ 2 అని రాయటం వల్ల కేవలం ఆ నంబర్ 2 అనే డబ్బా మాత్రమే క్రియేట్ అవుతుందనమాట. ఓకేనా? ఆ డబ్బా ఖాళీగుంది ప్రస్తుతానికి. దాని తర్వాతొచ్చే స్టేట్‌మెంట్ ఏం చేస్తుందంటే ఆ నంబర్ 2 ఈక్వల్ టు 232 ఆ డబ్బాలో ఆ 232 అనే నంబర్‌ని పెడుతుంది. ఓకేనా? ఇలాగా 2 స్టేట్‌మెంట్స్ ఇలాగ మనం షార్ట్‌కట్‌లో ఒకే లైన్‌లో రాస్తామనమాట. వేరియబుల్ నంబర్ 2 ఈక్వల్ టు 232 ఓకేనా? ఇగ మనం ఇలా రాసినప్పుడల్లా ఈ 2 జరుగుతున్నాయనమాట. ఓకేనా? డిక్లరేషన్ అంటే ఆ డబ్బా క్రియేట్ చేయటం అండ్ అసైన్‌మెంట్ ఆ డబ్బాలో ఏదో ఒక వాల్యూని పెట్టడం అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ దానికెళ్తే సో, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వేరియబుల్ క్రియేషన్‌లో మనకి 3 మెయిన్ భాగాలు కనపడుతున్నాయి. ఒకటేంటంటే ఈ వార్ అనేది అండ్ తర్వాతొచ్చే వేరియబుల్ నేమ్ అంటే ఆ డబ్బా నేమ్ అండ్ తర్వాతొచ్చేది ఆ డబ్బాలో పెట్టే వాల్యూ అంటే వేరియబుల్ వాల్యూ. సో, ఈ మొత్తం ఈ స్టేట్‌మెంట్‌లో మనకి 3 కనపడుతున్నాయన్నమాట. కీవర్డ్, వేరియబుల్ నేము అండ్ వేరియబుల్ వాల్యూ. ఓకేనా? సో, ఈ మూడిటిని వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వేరియబుల్ కీవర్డ్. వేరియబుల్ కీవర్డ్ యాక్చువల్‌గా 3 ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫస్ట్‌ది వార్, నెక్స్ట్‌ది లెట్, మూడోది కాన్స్ట్. ఓకేనా? ఈ 3 వేరియబుల్ కీవర్డ్స్‌ని వాడి మనం ఈ వేరియబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఓకేనా? మీరిక్కడ చూసినట్టయితే var 1 ఈక్వల్ టు 2, let 2 ఈక్వల్ టు 2 అండ్ కాన్స్ట్ 3 ఈక్వల్ టు 3 ఇలాగా ఈ 3 కీవర్డ్స్‌ని వాడి మనం వేరియబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఈ var, let, కాన్స్ట్‌కి మధ్యలో కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం తర్వాత వచ్చే వీడియోలో దీనికోసం సెపరేట్‌గా ఒక వీడియో తయారు చేసి వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ మూడిటిని వాడి మనం వేరియబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చు అని తెలుసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? సో, అది వేరియబుల్ కీవర్డ్. నెక్స్ట్ మనం వేరియబుల్ నేమ్ గురించి చూద్దాం. ఓకేనా? మనం ఈ వేరియబుల్ నేమ్ రాయటానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మీకిష్టం వచ్చినట్టుగా ఏ పేరు పెడితే ఆ పేరు ఈ వేరియబుల్ నేమ్‌కి ఇవ్వటం కుదరదు. ఓకేనా? దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో, ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ రూల్ ఏంటంటే నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్‌స్కోర్ ఆర్ డాలర్ సైన్. ఓకేనా? ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్‌ది ఈతో స్టార్ట్ అయింది. అంటే అదొక ఆల్ఫాబెట్ లెటర్ అండ్ తర్వాతది అండర్‌స్కోర్‌తో స్టార్ట్ అయింది. తర్వాత డాలర్‌తో స్టార్ట్ అయింది. అలాగా ఏ వేరియబుల్ నేమ్ అయినా గాని ఈ డాలరు, అండర్‌స్కోర్ ఈ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో, తర్వాతొచ్చేదేంటంటే, నేమ్స్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్స్ అండ్ డాలర్ సైన్స్. ఓకేనా? సో, స్టార్ట్ ఈ లెటర్, అండర్‌స్కోర్, డాలర్ సైన్‌తోనే అవ్వాలి. కాకపోతే ఆ లెటర్ లోపల మనకి డిజిట్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ స్టార్ట్ అవుతాం లెటర్‌తోనే స్టార్ట్ అయింది. ఈ మధ్యలో డాలర్ సైన్, అండర్ స్కోర్‌లు ఉన్నాయి. అండ్ మీరిక్కడ చివర చూసినట్టయితే ఆ వేరియబుల్ నేమ్ చివర 2 అని కూడా ఉందనమాట. సో, అది లీగల్. ఓకేనా? అలాగే మీరు నంబర్‌లు ఇవ్వచ్చు. కాకపోతే ఆ నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా? మీ దగ్గర వీఎస్ కోడ్ ఉంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇస్తాను. ఇక్కడ 2 ఇవ్వంగానే అది కంప్లెయింట్ చేస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ 2 ఉండకూడదని కంప్లెయింట్ చేస్తుంది. సో, దాన్ని తీసేస్తాను.
సో, అలాగా స్టార్టింగ్ లెటరు, అండర్‌స్కోర్, డాలర్‌తోనే అవ్వాలి. మీరు మధ్యలో గాని, చివర గాని, ఎక్కడైనా గాని మీకు నంబర్‌లు ఉండొచ్చు. ఓకేనా? సో, అది సెకండ్ రూల్ అనమాట. మూడో రూల్ ఏంటంటే నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా? అండ్ స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. సో, ఇక్కడ మనం చూసినట్టయితే 2 ఎగ్జాంపుల్ 3 = 21 అనే అంటున్నాయి. కాకపోతే మీరు చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ క్యాపిటల్, ఎమ్ క్యాపిటల్ అనమాట. ఓకేనా? సో, జావా స్క్రిప్ట్‌లో ఈ వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. ఓకేనా? అందుకని ఈ 2 వేరే వేరే వేరియబుల్స్ అయిపోతాయి. 2 ఒకటే కాదనమాట. ఓకేనా? సో, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్‌దేంటంటే ఫోర్త్ ఏంటంటే వేరియబుల్ నేమ్ షుడ్ బి వన్ వర్డ్. నో స్పేసెస్. ఓకేనా? ఇలాగా మనకి లెటర్‌లుండొచ్చు. స్టార్టింగ్ లెటర్‌తో అయింది గదా! మధ్యలో అండర్‌స్కోర్ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు, ఇక్కడ నంబర్‌లుండొచ్చు. మధ్యలో గాని, చివర గాని ఎక్కడైనా గాని ఇలాగ ఉండాలి గానీ, ఇదంతా ఒకటే పదంలాగా ఉండాలనమాట. ఓకేనా? ఇది కంటిన్యూయస్ వేరియబుల్ నేమ్. సో, మధ్యలో నేనిక్కడ కొంచెం స్పేస్ ఇస్తాను. స్పేస్ ఇవ్వంగాల్నే ఏమైందంటే మనకిక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎక్కడ? ఇలాగ స్పేస్ ఉండకూడదు. అంతా ఒకటే వర్డ్‌గా ఉండాలి అని చెప్తుందనమాట. ఓకేనా? ఆ స్పేస్‌ని తీసేస్తాను. సో, అది ఫోర్త్ అనమాట. నో స్పేసెస్. అంతా ఇలాగ ఒకటే కంటిన్యూయస్‌గా ఉండాలి. ఓకేనా? ఫిఫ్త్ ఏంటంటే రిజర్వ్డ్ వర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాస్ నేమ్స్. ఓకేనా? ఇందాక మనం ఈ వార్ అనేది ఒక కీవర్డ్ అని చెప్పుకున్నాం గదా! అలాగే జావాస్క్రిప్ట్‌లో వేరే కీవర్డ్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ జావాస్క్రిప్ట్ వేరియబుల్ నేమ్‌గా వాడలేం. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి నేను వార్ అండ్ వారే నేమ్ గూడా ఇస్తాను. ఈక్వల్ టు 21 ఇస్తే మీరు చూసారు గదా! ఇది కంప్లెయింట్ చేస్తుందనమాట. వార్ ఈస్ నాట్ అలౌడ్ యాస్ ఎ వేరియబుల్ డిక్లరేషన్ నేమ్. మనం ఈ వార్‌ని వాడకూడదు అని చెప్తుందనమాట. ఎందుకంటే అది ఒక జావాస్క్రిప్ట్ కీవర్డ్. వాటిని మనం వాడకూడదు. సో, ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్‌కెళ్దాం. ఇక్కడికెళ్తే మీరు చూసారు గదా! జావాస్క్రిప్ట్ రిజర్వ్డ్ వర్డ్స్. ఈ వెబ్‌సైట్‌ని నేను కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను. ఒకసారి ఎళ్లి చూడండి. మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా వేరియబుల్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్. ఇవన్నీ రిజర్వ్డ్ వర్డ్స్ అన్నమాట. రిజర్వ్డ్ అంటే ఈ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్‌లో. సో, అందుకని వీటిని ఎక్కడ పడితే అక్కడ మనం నేమ్స్ కింద వాడకూడదు. వేరియబుల్స్ నేమ్స్ అయినా గానీ, ఫంక్షన్ నేమ్స్ అయినా గానీ, మీరు ఫంక్షన్స్ అంటే ఏంటో మనం చెప్పుకోలేదు. తర్వాత చెప్పుకుంటాం. అయినా గానీ ఆ ఫంక్షన్ నేమ్‌కి గానీ, ఇలా వీటికి ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ అనే వాటిని మనం వాడకూడదనమాట. ఓకేనా? సో, అది గుర్తుపెట్టుకోండి. సో, అది వేరియబుల్ నేమ్స్ అనమాట. ఓకేనా? సో, తర్వాత ఏంటి మనం కీవర్డ్ మాట్లాడుకున్నాం. వేరియబుల్స్ నేమ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు వేరియబుల్ వాల్యూ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ చేద్దాం. సో, వేరియబుల్స్ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్. ఓకేనా? మనం ఇక్కడ ఈ వాల్యూ ఉంది గదా! ఇక్కడ చివర. ఆ చివర వాల్యూ ఏదైనా అవ్వచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అవ్వచ్చు. స్ట్రింగ్ అంటే ఒక సెంటెన్స్ లాగా ఉంటుందనమాట. హలో వరల్డ్ మనం ఇక్కడ పైన చెప్పుకున్నాం గదా! ఇక్కడ చూసినట్టు దీన్ని స్ట్రింగ్ అంటాం. హలో వరల్డ్. మనం తర్వాత వచ్చే వీడియోలో డేటా టైప్స్‌ని ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఈ వేరియబుల్ వాల్యూస్ గురించి. మనం నంబర్‌లు దాచిపెట్టొచ్చు. ఆ వేరియబుల్స్‌లో బూలియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, ఫాల్స్ వీటిని కూడా పెట్టొచ్చు వేరియబుల్ డబ్బాల్లో. అండ్ ఆబ్జెక్ట్, అన్‌డిఫైన్డ్, నల్ ఇలాగా వేరే వేరే టైప్స్ ఆఫ్ వేరియబుల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకేనా? వాటన్నిటిని మనం ఈ వేరియబుల్స్‌లో మనం స్టోర్ చేయొచ్చు. ఓకేనా? సో, తర్వాతొచ్చే వీడియోలో మనం డేటా టైప్స్ అనే ఒక వీడియోని చేస్తాను. అందులో మనం ఇండివిడ్యుయల్‌గా స్ట్రింగ్ అంటే ఏంటి, నంబర్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి, అలా వన్ బై వన్ అన్నిటిని చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను. తర్వాతొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.